తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారంపై ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు తీసుకుంటారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వివరాలకు వెళ్తే గురువారం వరంగల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేను అటవీ శాఖ మంత్రిగా ఉన్నందున కొన్ని కంపెనీలు ఫైళ్ల క్లియరెన్స్ కోసం నా వద్దకు వస్తుంటాయి. సాధారణంగా మంత్రులు ఇలాంటి ఫైళ్లను క్లియర్ చేయడానికి డబ్బులు తీసుకుంటారు. కానీ నేను మాత్రం వారికి ఒక్క నయ పైసా కూడా ఇవ్వదని, దానికి బదులుగా పాఠశాల నిర్మాణం వంటి సామాజిక సేవ చేయాలని చెబుతున్నామని వ్యాఖ్యానించారు. ఒక కంపెనీ ఫైల్ ఆమోదం కోసం తనను సంప్రదించినప్పుడు ఆ కంపెనీకి కాలేజీ భవనం నిర్మించాలని సూచించినట్టు మంత్రి తెలిపారు. ఆ కంపెనీ 4.5 కోట్ల వ్యయంతో భవన నిర్మాణానికి ముందుకొచ్చిందని, ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యర్థులకు అస్త్రంగా మారాయి. ఇది ప్రభుత్వంలో అవినీతికి నిదర్శనమంటూ వారు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యల్ని కొందరు పూర్తిగా వక్రీకరించారని ఆమె ఆరోపించారు. తన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు ఏ పని చేయాలని నా డబ్బులు తీసుకునేవారని నేను అన్నాను. ఆ ప్రభుత్వ మంత్రుల పనితీరును ఉద్దేశించి నేను ఆ వ్యాఖ్యలు చేశానని సురేఖ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించడం సరికాదని ఈ అంశంపై త్వరలో వీడియో ద్వారా మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆమె తెలిపారు. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో నటులు నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిందిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ విషయంలో నటులు నాగార్జున, కేటీఆర్ వేరువేరుగా ఆమెపై పరువు నష్టం దావాలు కూడా దాఖలు చేశారు. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి